నయమాన్ వచ్చాడని చెప్పిన ఎలీషా బయటికి రాలేదెందుకని? అతనికి కుష్ఠరోగం ఉందనే? ఎలీషా సేవకుడు గెహాజీ ఎలీషా గురించి ఏమని ఆలోచన చేస్తున్నాడు? గెహాజీ ఎందుకు పరిగెడుతున్నాడు? ఎక్కడికి పరిగెడుతున్నాడు? నయమాను తన కుష్ఠరోగమును బాగు చేయించుకుందామని దైవజనుడైన ఎలీషా వద్దకు వస్తే యోర్దాన్ నదికి పోయి 7 సార్లు మునిగితే శుద్ధమవుతుందని చెప్పి పంపుతాడే కాని బయటికి రాడు. బయటికి రాకుండా అలా చెప్పి పంపినందుకు నయమాన్ మొదట కోపపడినా తర్వాత అలాగే చేసినప్పుడు శుద్ధి అయినందున తాను తెచ్చిన బహుమతిని తీసుకోవాలని ఎలీషాను బ్రతిమలాడితే వద్దని చెప్పి పంపేస్తాడు. అంత గొప్ప బహుమతిని తీసుకోవడానికి ఎలీషాకి మనసు రాలేదే. సరేలే, దానిని నేను తెచ్చుకుంటానని గెహాజీ కానుక కోసం కాళ్ళు బయట పెట్టడంతో అక్కడ వాకిట పొంచి ఉన్న పాపము మంచి పని చేయని గెహాజీ ఎడల పాపానికి వాంఛ కలిగి గెహాజీని ఆధీనం చేసుకుని ఇక అతనిని ఎలా నడిపిస్తున్నాడో చూడండి. నయమాను రథం వద్దకు పరిగెత్తి నీవు తెచ్చిన కానుకలో ఎలీషా కొంత తెమ్మన్నాడని చెప్పి దానిని తెచ్చుకొని ఇంట్లో దాచుకొని ఏమి ఎరగనట్టు ఎలీషా వద్దకు వస్తాడు. ఎక్కడికి వెళ్ళావని గెహాజీని ఎలీషా అడిగితే నేనెక్కడికి పోలేదని అబద్ధం చెబితే అందుకు ఎలీషా అంటాడు, నీ కాలు బయట పెట్టినది మొదలు నీవు తిరిగి వచ్చేంత వరకు నా మనసు నీతో కూడా వచ్చింది. కానుక కోసం కాలు బయట పెట్టావు, నీతో పాటు